ఉంటాను. అలాగే బుచ్చిబాబు చాలా బాగా చేసి పెట్టావు ఈ సినిమా. అంటే ఇంకా చెప్పలేను, చాలా బ్రహ్మాండంగా చేసి పెట్టావు. సో రామ్ చరణ్ గారు, నువ్వు, రత్నగవేల్ గారు, జాహ్నవి కపూర్, శివరాజ్ కుమార్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు ఈ సినిమాని. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా అవుట్పుట్ కానీ ఇది కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు అందరూ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒక ఏం చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ కమర్షియల్లీ వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా. June 4th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అంటే 3rd ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అన్ని సార్ల. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు ఒక మాట చెప్పండి, త్రూ అవుట్ దిస్ ఫిలిం షూటింగ్ సో రామ్ చరణ్ గారితో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ ఏంటో చెప్పండి. పోనీ సార్ మీరేంటి సార్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇలా ముందుకు రండి, వెలుగులోకి రండి. షూటింగ్ ఉన్న రోజులు ఆయనతో భోజనం చేసేవాడిని అరే వా. ఎవ్రీ డే. ఆయన ఇంటికాడి నుంచి తీసుకొచ్చిన భోజనం నాకు బుచ్చిబాబు గారికి పెట్టేవాడు. ఇంకా అంతకు మించిన మెమరబుల్ థింగ్ అదృష్టం ఏముండాలి. ఎవ్రీ డే నేను కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళి ఆయనతో లంచ్ చేసేవాడిని. అందుకే రామ్ చరణ్ గారు సాయంత్రం వరకు ఉండేవాడిని. థ్యాంక్ యూ అండి. అందుకే రామ్ చరణ్ గారు అంటే బంగారం, స్వీట్ హార్ట్, వెరీ డౌన్ టు ఎర్త్నెస్, ఆయన నుంచి నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే ఆయన ఇంటి ఫుడ్. నిన్నే లాస్ట్ డే షూట్, నిన్న కూడా మేము కలిసి భోజనం చేసాం. వెరీ నైస్ అండ్ అలాగే సుకుమార్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమండి మీరు నా కోసం వచ్చారు, అది నాకు తెలుసు, లేకపోతే మీరు ఎక్కడికి రారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇంకేమైనా మాట్లాడతారా సినిమా గురించి, బుచ్చిబాబు గారి గురించి? సార్ ఆయనకి సిగ్గు ఎప్పుడు పోతుంది సార్, అసలు ఎప్పుడు అలానే కూర్చుంటారు? అంటే బుచ్చిబాబు గారి గురించి వెబ్ మీడియాలో కొన్ని ఏదో చూసేవాడిని, కానీ చాలా బాగా తీశాడు ఈ సినిమా. అంటే నేను ఏ రోజు బాధపడలా ఈ సినిమా తీసేటప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్.